అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ సిస్టర్ దివ్య డేవిడ్. వెల్కమ్ టు నీస్ అనేది ప్రోగ్రామ్. మనము గత 2 వారాలుగా శుద్ధుల గురించి మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు హృదయ శుద్ధి గురించి నేర్చుకుందాం. హృదయ శుద్ధి మూడోదిగా నేను చెప్పాల్సిన మాట. ఈ యొక్క శుద్ధి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, బైబిల్లో దేవుని పేరు అంటే దేవుడు అనే పేరు అనేక మార్లు అన్నిటికంటే ఎక్కువగా వాడబడిన పదంగా దేవుని పేరు ఉంది. ఆ తర్వాత వచ్చేది ఇజ్రాయెల్ దేశం గురించి, ఇజ్రాయెల్ గురించి ఎక్కువగా బైబిల్లో వాడబడింది. ఆ తర్వాత థర్డ్ లిస్ట్లో ఏముంది తెలుసా? హృదయం. అవును, బైబిల్లో దాదాపు 800 కంటే ఎక్కువ సార్లు, కొంతమంది చెప్తారు 860 సార్లు బైబిల్లో దేవుడు తర్వాత ఇజ్రాయెల్ అనే దేశం తర్వాత హృదయము అనేది ఎక్కువగా రాయబడింది. అంతేకాదు, హృదయానికి ఎంత ప్రాధాన్యత వాక్యం ఇస్తుందో మీకే తెలుసు. దేవుడు కూడా హృదయాన్ని చూస్తాడని 1 సమూయేలు 16:7 మనం చూస్తున్నాం. దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుషులు పై రూపాన్ని చూస్తూ ఉంటాడు. దేవుడు మీ ప్రతిభను చూసి ఆశీర్వదించడు, కానీ మీ హృదయాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. అది దేవుని యొక్క పద్ధతి. మనుషులు మీ చేతులను చూస్తారు, మీ పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హీ సీస్ యువర్ హార్ట్. దేవుడు మన మాటలను మాత్రమే కాదు, మనం ఎందుకు అలా మాట్లాడామో చూస్తాడు. దేవుడు మన పనులను మాత్రమే కాదు, మనం ఎందుకు ఆ పని చేశామో, ఏం చేస్తున్నామో అనేది ఆయనకు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు హృదయ శుద్ధి గురించి మనము నేర్చుకుందాం. ఒక కారు ఉందండి, ఆ కారులో స్టీరింగ్ ఉంది. ఇప్పుడు స్టీరింగ్ ఎలా తిప్పితే అలాగా బండి నడుస్తుంది, ఆ దిశలో వెళ్తుంది కదా. అలాగే నీ జీవితంలో హృదయము ఒక కార్ స్టీరింగ్ లాంటిది. స్టీరింగ్ చిన్నదే, కానీ కారు అయితే ఏ దిశలో వెళ్ళాలో అది నిర్ణయించేది ఏంటంటే హృదయం. అందుకే సామెతలు 4:23లో నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రముగా కాపాడుకొనుము. సో కొన్నిసార్లు మన హృదయంలో ఏది పడితే అది మనము వేసుకుంటూ ఉంటాం, కానీ దేవుడు అంటున్నాడు భద్రంగా కాడ్చుకో. ఇంకొక ఉదాహరణ చెప్తా. హృదయం ఒక చెట్టు వేరు లాంటిది. వేర్లు కనిపించవు, కానీ చెట్టు నిలబడి ఉండాలంటే దేనివల్ల? వేర్ల వల్లే కదా. అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు లోతైన వేర్లు ఒకవేళ ఆ చెట్టుకు ఉన్నట్లయితే అది నిలబడుతుంది. సో హృదయం అలాంటిదే. ఎంత తుఫాను రాని నీ జీవితంలో నీ హృదయము చక్కగా వేర్ల వల్లే కింద నాటుకొని పోయినట్లయితే ఖచ్చితంగా నువ్వు నిలబడతావు. ఇంకో ఉదాహరణ, హృదయం ఒక తోట లాంటిది. ఏ విత్తనము నాటితే అదే పెరుగుతుంది. నిమ్మకాయ గింజ నాటితే నిమ్మకాయ చెట్టే పెరుగుతుంది. అలాగే హృదయం కూడా అంతే. సో నీ హృదయంలో దేవుని వాక్యం విత్తితే ఏం పెరుగుతుంది తెలుసా? విశ్వాసం పెరుగుతుంది. నీ హృదయము ప్రార్థనతో నింపితే ఏం పెరుగుతుంది తెలుసా? సమాధానం, పీస్ నింపబడుతుంది. నీ హృదయం గ్రాటిట్యూడ్తో, కృతజ్ఞత బుద్ధితో ఉన్నట్లయితే నీకు జాయ్ వస్తుంది, నీకు ఆనందంతో నింపబడుతూ ఉంటావు. సో నీ హృదయంలో ఏదైతే నువ్వు నాటుతావో దాన్ని బట్టే అది పెరుగుతుంది. ఒకవేళ ఈ తోట నువ్వు శుభ్రం చేయకపోతే కలుపు మొక్కలు వాటంతట అవే ఎలా పెరుగుతాయో, అలాగే దేవునితో నువ్వు గడపకపోతే నీ హృదయంలో పాపము సులభంగా పెరుగుతుంది. కలుపు మొక్కలు నాటాల్సిన అవసరం లేదు, అదే పెరుగుతుంది. అలాగే మనిషి హృదయం కూడా అంతే. మనం ఏమి నాటుతున్నాం, ఈరోజు ఏం నాటుతున్నాం? కోపమా, ద్వేషమా, అసూయనా? దానివల్ల ఏమొస్తుంది? మన హృదయములో నిండినదే బయటికి వస్తుంది. అలాగే ఇంకో ఉదాహరణ, హృదయం ఒక అద్దం లాంటిది. సామెతలు 27:19లో నీటిలో ముఖమునకు ముఖము కనబడున్నట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడను. కొన్నిసార్లు మనం అనుకుంటాం నా గురించి ఎవరికి తెలియదని, కానీ హృదయంలో ఉన్నదే బయట కనబడుతుంది. హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు కూడా మాట్లాడుతుంది. మన హృదయ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సో హృదయం శుద్ధిగా ఉంటే దేవుణ్ణి డైరెక్ట్గా మనము చూడగలుగుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే దావీదు తన హృదయం గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. దావీదు గొప్ప రాజు కావడానికి మున్పు దేవుడు తన హృదయాన్ని పరిశీలించాడు. అందుకనే దేవుడు తనని చూసి హృదయానుసారుడైన మనిషిగా నిలిచిపోయాడు దావీదు. ఎందుకంటే తన హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుని ఎదుట పరిశీలన చేసుకునేవాడు. మీరు బైబిల్లో చూస్తే
కీర్తన 26:2లో యెహోవా నన్ను పరీక్షించి నా హృదయంను పరిశోధించుము అంటాడు. అలాగే కీర్తన 139, 23, 24 వచనాల్లో చూస్తే దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో ఉన్నది తెలుసుకుంటాడు. 73 కీర్తన 1 వచనంలో దేవుడు శుద్ధ హృదయం గల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడని చెప్తా ఉంటాం. అలాగే 51 కీర్తన 10 వచనంలో నా యందు శుద్ధ హృదయం నాకు నూతనంగా పుట్టించు అని అంటాడు. అంతేకాదు కీర్తన 19:14లో నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండునుగాక, నీకు ఇంపుగా ఉండునుగాక అని పదే పదే దావీదు హృదయం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంతగానంగా ప్రార్థన చేస్తున్నాడంటే ఇర్మియా 17:9లో మోసకరమైనది ఒకటి ఉంది, అది ఏంటంటే హృదయము, అది బహుఘోరమైన వ్యాధి కలదని తెలియబడుతుంది. అవును, క్యాన్సర్ తెలుసు కదండి. క్యాన్సర్ బయటపడడానికి డాక్టర్స్ కూడా దాన్ని గ్రహించలేనంతగా లోపల ఉంటుంది. కానీ 4 స్టేజ్లో ఈ క్యాన్సర్ బయటపడుతుంది, అప్పటి వరకు లోపల ఉంటుంది. మన హృదయం కూడా అంతే, ఎంత మోసం ఉంటుందంటే మనల్ని కూడా ఎంత మోసం చేస్తుందో దేవుడు ఆ వాక్యాన్ని రాస్తుంటున్నాడు. నేను తాగుబోతాను కాదే, నేను అప్పుడప్పుడు తాగుతాను అంటది హృదయం. వ్యభిచార్య, నేనేంటి వ్యభిచారం, కొంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తున్నానులే అని అంట. దాంట్లో ఏముంది, నా హస్బెండ్ నాతో లేడు కదా, ఎవరు నన్ను అడిగేవారు లేరు కదా అని సంజాయిషి చెప్తా ఉంటుంది హృదయం. కాబట్టి నీ హృదయంలో ఉన్నది ఏదైతే ఉన్నదో, ఏదైతే నువ్వు చెడు అలవాట్లు పెట్టుకున్నావో ఆ హృదయం నువ్వు చాలా చక్కగా కవర్ చేసుకుంటూ వస్తుంది. అందుకే హృదయం చాలా మోసకరమైన వ్యాధి కలది. పాపం లేని హృదయం అయితే లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు నన్ను అడిగినట్లయితే, నీ హృదయాన్ని నాకు ఇచ్చినట్లయితే నేను భద్రంగా కాచుతాను అని దేవుడు చెప్తున్నాడు. ఈ హృదయం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఈ హృదయం ఎప్పుడు కంటామినేట్ అవ్వడానికి ఇష్టపడుతుంది. కంటామినేట్ అంటే మురికిగా మారడానికి ఇష్టపడుతూ ఉంటుంది. కంటామినేట్ హార్ట్ ఈజ్ ఈక్వల్ టు కంటామినేటెడ్ లైఫ్. ఎప్పుడైతే హృదయం కలుషితంగా ఉంటుందో లైఫ్ అంతా కలుషితంగా ఉంటుంది. ఇట్ ఈస్ ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మంచి ధననిధిలో నుండే మనం ఏదైనా చేదుకోగలుగుతాం. దేవుడు మనకిచ్చిన హృదయము మంచి ధననిధి. కాబట్టి ఈ హృదయం విషయంలో దేవుడు అనేక సార్లు బైబిల్లో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అందుకే లుదియా గురించి మనం చూసినట్లయితే అపోస్తల కార్యము 16:14లో దేవుడు లుదియా హృదయాన్ని తెరిచాడంట. ఎందుకు తెరిచుంటాడు? ఈ లుదియా పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి దేవుని తెలుసుకోవాలనుకుంది. అందుకే షీ లవ్డ్ గాడ్, సో గాడ్ ఓపెన్డ్ హర్ హార్ట్. ఇర్మియా 29:13లో దేవుని పూర్ణ హృదయంతో మనం వెతికినట్లయితే, మనము వెతికితే ఏం జరుగుతుందంటే ఆయన మనకు కనబడతాడు. అంతేకాదు మనం ఆయనని కనుగొంటాం. సో ఎందుకు ఇంత ప్రాధాన్యత హృదయానికి ఇచ్చాడు దేవుడు? నేను చెప్తాను వినండి. మొట్టమొదటిగా రోమా 10:10లో హృదయంలో ఏమో పుడుతుంది? విశ్వాసం పుడుతుంది. అంతేకాదండి, హృదయంలో ప్రేమ కూడా నిలుస్తుంది. అంతేకాదండి, హృదయంలో ఏదైతే నింపబడి ఉంటుందో దాని నుండే మాట్లాడతాం కూడా అని మత్తయి 12:34లో మనం చూస్తున్నాం. మార్క్ 7:21-23 మనం చూస్తే హృదయంలో మంచి చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి. ఇది నాకు చాలా ఇష్టం. మంచి చెడ్డ ఆలోచన ఎక్కడి నుండి వస్తాయంటే హృదయంలో నుండి వస్తూ ఉంటాయి. ఇందాక మనం చదివాం కదా 27 సామెతలో 19 వచనంలో హృదయమే మనిషి నిజమైన స్వభావము ఏంటో చూపిస్తూ ఉంటుంది. హృదయము దేవుడు నిజంగా చెప్పాలంటే హృదయాన్ని దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకు అంటే మనలో నివసించే గది ఆయనకు మన హృదయమే. కాబట్టి ఈ హృదయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ లివింగ్ రూమ్ ఫర్ గాడ్. మనం అంతా బాడీ అంతా మనం చూసినట్లయితే దేవుడు ఎక్కడ ఉంటాడంటే మన హృదయంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. చూడండి, మన ఇంటికి అతిథులు వస్తే హాల్ అంతా శుభ్రం చేసుకుంటూ ఉంటాం, అక్కడ కూర్చుంటారు కాబట్టి. అలాగే దేవుడు కూడా నివసించే స్థలం ఏంటంటే హృదయం. కాబట్టి దేవుడు నివసించాలంటే మన హృదయాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అందుకే దేవుడు స్థిర నిలయముగా దావీదు హృదయంలో ఉండిపోయాడు. అందుకే నా హృదయానుసారుడైన మనుషుడు అని చెప్తూ దేవుడు ఆయనని ఎంతగా ఇష్టపడ్డాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీ హృదయంలో ఏముంది? దేంతో నింపబడింది? నీ హృదయంలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఆ రూమ్స్లో ఏమేమి పెట్టుకున్నాం? నేను అడిగితే ఏం చెప్తారు? కొంతమందికి అసూయ ఎక్కువ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, గర్వం ఉంటుంది, క్షమించలేని స్వభావం ఉంటుంది, రహస్యమైన పాపం ఉంటుంది, సీక్రెట్ కాంప్రమైజెస్ ఉంటాయి. అవును, ఇవన్నీ హృదయంలో ఉంటే ఏం జరుగుతుంది? కోపం ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం పెరుగుతుందంట. అసూయ ఎక్కడ ఉంటుందో అక్కడ చెడుతనము పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు చేదుగా జీవిస్తూ ఉంటారు, బిట్టర్నెస్లో ఉంటారు. లోభము, అత్యాశ ఎక్కడ ఉంటుందో అక్కడ బానిసత్వం ఉంటుందంట.
సో ఇవన్నీ చెప్తూ పోతా ఉంటే హృదయము ఒక ఫ్యాక్టరీ లాంటిది. హృదయము ఇస్ లైక్ అ ఫ్యాక్టరీ. ఇట్ ప్రొడ్యూసెస్ సో మెనీ థింగ్స్. ఎన్నో ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. హృదయము ప్రొడ్యూసెస్ వర్డ్స్, హార్ట్ ప్రొడ్యూసెస్ వర్డ్స్, హార్ట్ ప్రొడ్యూసెస్ డెసిషన్స్, హార్ట్ ప్రొడ్యూసెస్ యాక్షన్స్, హార్ట్ ప్రొడ్యూసెస్ యాటిట్యూడ్స్. హృదయములో ఇవన్నీ బయటికి ప్రొడ్యూస్ అవుతూ బయటికి వస్తూ ఉంటాయి. సో నీ హృదయానికి రెగ్యులర్ చెకప్ చాలా ముఖ్యం. ఫిజికల్ చెకప్ నేను అడగట్లేదు, కానీ దేవుడు దావీదు ఎలాగైతే తన హృదయాన్ని పరిశీలించు ప్రభా పరిశీలించు అని దావీదు ఎలాగైతే దేవుని మొరపెట్టుకున్నాడో 26వ కీర్తన, 51వ కీర్తన, 139వ కీర్తన, 19వ కీర్తనలో మనం చూసినట్లయితే అయ్యా నా హృదయాన్ని శుద్ధీకరించని వేడుకున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాదు ఆయన కోరుకుంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఏదైనా ఉన్నట్లయితే అది కొట్టివేయ ప్రభు అని కూడా చెప్తా ఉంటాడు. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనంలో పౌలు తిమోతికు రాస్తూ ఇట్లా అంటా ఉన్నాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇవి విసర్జించకుండా వెంటాడు అంటున్నాడు. కానీ ఏది విసర్జించమంటున్నాడు? పవిత్ర హృదయం కల వారై ఏమి విసర్జించాలి? యవనేచ్ఛల నుండి పారిపోవాలి. సో హృదయమును పాడు చేసేది యవనేచ్ఛలు, అసూయ, ద్వేషము, కోపము, క్షమించలేని తనము, లోభము భయంకరమైనవి. ఇవన్నీ కూడా విషపూరితమైన భావాలు. గర్వము ఎంత విషపూరితమైన భావం తెలుసా? హేరోదు రాజు గర్వంతో మాట్లాడాడు, అక్కడక్కడ చనిపోయి పురుగులు పడ్డాయి. అంతేకాదు నెబుకద్నెజర్ రాజు 7 ఏళ్లుగా గడ్డి తినాల్సి వచ్చింది. గర్వం. హృదయము కొన్నిసార్లు చెడ్డగా ఉంటుంది. అవును, మన హృదయమే కొన్నిసార్లు ఎంతో విషపూరితంగా ఉంటుంది. అందుకే సామెతలు 6వ అధ్యాయంలో సొలొమోను ఇంత చక్కగా రాస్తున్నాడు. కొంతమంది హృదయాల గురించి రాస్తూ సామెతలు 6:14, వాని హృదయం అతి మూర్ఖమైన స్వభావం కలది, వాడు ఎల్లప్పుడూ కీడును కల్పించుచు జగడములను పుట్టించును. కొంతమంది హృదయాలు ఎంత భయంకరంగా ఉంటుంది. కీడును కల్పిస్తారు, జగడాలు పుట్టిస్తారు. ఇది మూర్ఖమైన హృదయం అంటున్నాడు. అంతేకాదు, కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు, యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము, అన్నదమ్ములలో జగడమును పుట్టించు వాడు. ప్రావర్బ్స్ 6:14-19 వరకు నేను చదివాను. అయితే సామెతలు 11వ అధ్యాయము 20వ వచనం ఏం చెప్తున్నాడంటే, those of crooked heart are an abomination to the Lord, but those of blameless ways are his delight. క్రుకెట్ హార్ట్ గురించి చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ తెలుగులో మూర్ఖ చిత్తులు అని ఉంది, కానీ క్రుకెట్ హార్ట్ వంకర హృదయము, ఎప్పుడు కూడా వంకరగా ఆలోచించే హృదయం. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం ఏదైతే విడిచిపెట్టాలో అది మనం విడిచిపెట్టకుండా వంకర బుద్ధితో మనం ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎందుకంటే గాడ్ యువర్ హార్ట్. ఎందుకంటే ఏదైనా నీ హృదయం నుంచి లోపలికి ఏదైతే వెళ్తుందో అది బయటికి వచ్చి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అయితే ఇప్పుడు ఒక మాటలో నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీకు మీ హృదయాన్ని బాగు చేసుకోవాలని ఉందా? హార్ట్ చెక్, స్పిరిచువల్ హార్ట్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు మనలో జీవించడానికి, నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కీర్తనలు 24వ అధ్యాయము 3-5 వచనాల్లో మనం చూసినట్లయితే దేవాది దేవుడు పరిశుద్ధ పర్వతంలో ఉంటాడు. అయితే ఈ యెహోవా పర్వతంను ఎక్కదగిన వాడు ఎవడు అని ఉంటే, ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడు ఎవడు అని ఉంటే 4వ వచనం నుంచి చెప్తున్న ఆన్సర్, వ్యర్థమైన దానియందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే యెహోవా యొక్క పర్వతము ఎక్కుతాడు. ఈ పరిశుద్ధ పర్వతము ఎక్కగల యోగ్యత ఎవరికి ఉంది అంటే, పరిశుద్ధ హృదయం కలిగిన వారు, వ్యర్థమైన వాటి మీద మనసు లేని వారికి, కపటమైన ప్రమాణాలు చేయకుండా నిర్దోషమైన చేతులు కలిగిన వారికే దేవుడు చక్కని అవకాశం ఇస్తూ ఉంటున్నాడు పరిశుద్ధమైన పర్వతం ఎక్కడానికి. అంతేకాదు 5వ వచనం చెప్తుంది, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. దేవుని వలన మనం ఆశీర్వాదము నొందుతాం. కాబట్టి ఈరోజు నీ హార్ట్ చెక్ సిరీస్లో ముఖ్యంగా ఈరోజు ఈ హార్ట్ చెక్ అనే ఈ వాల్యూమ్లో దేవాది దేవుని నువ్వు అడుగుతావా? ఎజిక్యేల్ 36లో
దేవాది దేవుడు 26వ వచనంలో చెప్తా ఉంటున్నాడు, నేను నీకు నూతన హృదయమును నేను నీకు దయచేస్తానని చెప్తా ఉంటున్నాడు. అంతేకాదు నూతన స్వభావం కూడా నీకు ఇస్తాను, రాతి గుండ మీలో ఉంటే అది తీసివేసి మాంసపు గుండ మీకు ఇస్తాను అని దేవాది దేవుడు చెప్తా ఉంటున్నాడు. అవును, దేవుడు నూతన హృదయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన హృదయంలో నిండిన దాన్ని బట్టే మనం పలుకుతాము, మన జీవిత శైలి కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు నీ హృదయం ఎలాగుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ హృదయము అందరి వల్లే ఉందా, లేక దేవుడు నివాసం చేసే ఆలయంగా మారుతుందా? ఈరోజు నిన్ను నీవు జ్ఞాపకం చేసుకుంటావా? చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా నాయన, హృదయాలను పరిశీలించే దేవుడుగాను ఉన్నావు నాయన. ఎల్లవేళలో మమ్మల్ని కనిపెడుతూ నాయన, మమ్మల్ని పరిశోధిస్తూ మాలో ఏమైనా నీకు ఆయాసకరమైనవి, ఏమైనా హానికరమైనవి ఏమైనా కనబడితే తీసివేసి మమ్మల్ని అయ్యా తన్ని శుద్ధీకరించండి. శుద్ధ జలమును అయ్యా చల్లండి నాయన. ఈ దేశం మీద అయ్యా నాయన శుద్ధ జలమును చల్లండి నాయన ప్రభా తండ్రి. అలాగే నాయన ప్రభా తండ్రి, ఎజికేల్ 11:19లో నువ్వు చెప్తున్నట్లు నాయన ప్రభా తండ్రి యేసయ్యా, అయ్యా నీ యొక్క వాక్యము గైకొని అయ్యా తండ్రి యేసయ్య ఉన్నట్లయితే అయ్యా రాతి గుండెను తీసివేస్తామని నువ్వు చెప్తున్నావు నాయన. ఏక మనసు కలుగచేస్తామని చెప్తున్నావు, నూతన ఆత్మ పుట్టిస్తా అని చెప్తున్నావు నాయన. బిడ్డలకి కావాల్సిన నాయన ప్రభ ఆరోగ్యమును, బలము, శక్తిని దయచేయండి. అంతేకాదు ఈరోజు ఎవరైతే మాటలు వింటున్నారో నూతన హృదయమును దయచేయండి. నీకు ఇష్టం లేనిది అయ్యా తండ్రి మేము చేయకుండా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విన్నారు కదండి హృదయం గురించి. ఈ యొక్క మాటలు మిమ్మల్ని బలపరిచాయి, మీ ఇంటి వారికి షేర్ చేసుకోవాలని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. యువర్ హార్ట్ ఈజ్ అ ఫ్యాక్టరీ అని చెప్పండి. అంతేకాదు ఇట్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ డెసిషన్స్, యాక్షన్స్, యాటిట్యూడ్స్ అండ్ వర్డ్స్. So take care of your heart, guard your heart, and God will bless you. Amen. Praise the Lord. See you next week with another episode of holiness. Praise the Lord.